బీసీలకు ముందు అన్యాయం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబే అన్నారు మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ. అట్రాసిటీ చట్టం ఏమైనా ఉంటే అది ముందు టీడీపీ నాయకుల మీదే పెట్టాలన్నారు. టీడీపీ హయాంలోనే అధికంగా బీసీలు దాడులకు గురయ్యారని ఆరోపించారు. టీడీపీలో ఉన్న బీసీలు సంతృప్తిగా ఉంటే ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలను ఆదుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని చెబుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జనసేన టీడీపీ బీసీ డిక్లరేషన్పై మాట్లాడేందుకు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుంది. నిన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎలా ఉంది, అందులో 10 అంశాలు అయితే మాత్రం పొందుపరిచారు. 10 అంశాల పరిస్థితి ఏంటి? మొన్న ప్రకటించిన సీట్లో సార్ చూడండి, 4% 21, 45% 18. అదే బీసీ డిక్లరేషన్. 4% ఏమో 21 సీట్లు, 45% 18 సీట్లు. అంటే ఇది బీసీ డిక్లరేషన్. అంటే తను ప్రకటించే టైంలో బీసీలు గుర్తురారు, ఏదో చేస్తారంటే నమ్ముతారనేటువంటి అతి విశ్వాసం. బీసీలు తను సీట్లు ప్రకటించేటప్పుడు 45% ఉన్నారు. మరి ఆ ప్రపోర్షనేట్గా ఎందుకు ప్రకటించలేదు నాయన అడగండి. అది ప్రకటించలేవు. 4% నీ కులపోళ్ళకి ప్రకటించుకుంటావు, 21 సీట్లు. మరి బీసీ డిక్లరేషన్ అంటావు. ఇక్కడే తేలిపోయాడు చంద్రబాబు నాయుడు. బీసీ డిక్లరేషన్ అనేది ఒక బూటకం, ఒక నాటకం. బీసీలకి అధికారం వచ్చిన తర్వాత, తనకు అధికారం వస్తే బీసీలకి ఏమీ చేయని ఏమీ చేయలేరు కదా. మోసగాడు ఎన్నిసార్లైనా మోసం చేస్తాడు. 14లో 142 హామీలు ఇచ్చి డిక్లరేషన్ 142 హామీలు ఇచ్చి 14లో మేనిఫెస్టోని మిస్ చేసేస్తే ప్రజలు ఏం చేయలేకపోయారు. కానీ అంటే మోసకారికి రికార్డు స్థాయి గిన్నిస్ బుక్లో ఎక్కేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కనుక చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరని, 2019లో చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, ఇంకొకటి చెప్తాడు అట్రాసిటీస్ చట్టం తెస్తానని. మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అయ్యి 2004 వరకు బీసీ బిడ్డల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకం తేలేదు. కారణం బీసీలు ఉన్నత విద్య చదవడానికి వీల్లేదు అని ఆలోచించిన ఒక దుర్మార్గుడు ఐటీ విద్యకు బీసీ విద్యార్థులను దూరం చేసినటువంటి బీసీల ద్రోహి చంద్రబాబు నాయుడు. అంటే మీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు జరిగాయి, దానికోసం ఒక రక్షణ చట్టాన్ని అయితే తీసుకురావాలని చెప్పారు. దాన్ని ఆయన ప్రభుత్వంలో జరిగినవి. మా ప్రభుత్వంలో బీసీలు అంటే మా వాళ్ళని మేము అనుకుంటే, మా వాళ్ళు మేము దాడులు ఎందుకు చేస్తాం? అంటే బీసీలు ఎదిగారు, బీసీలు చైతన్యం చెందారు, బీసీల రాజ్యాధికారంలోకి వచ్చారు. అతని దగ్గర ఉన్న వాళ్ళు చేసినటువంటి అట్రాసిటీస్ని అడ్డుకుంటున్నారు. ఏదో అంకె చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారని అబద్ధాలు మాట్లాడేవాడికి ఒక వరుస క్రమం ఏముంటుంది? అబద్ధానికో రూపం చంద్రబాబు. కనుక అతను మాట్లాడేటువంటి మాటలకు విలువలు లేవు. అంటే టీడీపీ పార్టీ అంటేనే బీసీ పార్టీ, బీసీలకి న్యాయం చేయడానికే టీడీపీ ఉందని చెప్తున్నారు. దాన్ని నిన్న నువ్వు 94 సీట్లు ప్రకటించావు. ఎంతమంది బీసీలకు ప్రకటించావు? ప్రపోర్షనేట్గా అన్నీ ఇస్తానని డిక్లరేషన్ ప్రకటించిన నువ్వు ప్రపోర్షనేట్గా సీట్లు ఎందుకు ప్రకటించలేకపోయావని అడుగుతున్నాను. ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో అధికులుగా సెట్టిబల్జీలు కాపులు ఉన్నారు. కాపులకు ప్రకటించావు, ఓకే, నేను కాదన్ను. సెట్టిబల్జీలకి ఎన్ని ప్రకటిస్తావు చెప్పు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక విషయం చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు. అదేం సాగదు. బీసీలో చైతన్యం వచ్చింది, నీకు 24లో అడ్రస్ కలెక్ట్ చేస్తాను. ఇది పరిస్థితి. బీసీల్లో అయితే మాత్రం చైతన్యం వచ్చింది. కేవలం బీసీలకు అండదండలుగా వైసీపీ ప్రభుత్వాన్ని బీసీలు అయితే నమ్ముతారు. చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు అయితే మాత్రం బీసీలు నమ్మరని చెప్పి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో సతీష్, 10 టీవీ, రాజమహేంద్రవరం.